నమస్కారం. డైల్ డాక్టర్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. అమృతం తల్లిపాలకు మరో పేరు అమృతం. పుట్టిన బిడ్డకు 4 నెలల వరకు తల్లిపాలు అందజేయడంతో 400 క్యాలరీల అత్యధికమైనటువంటి పోషక విలువలు శక్తి సమకూరుతాయి అంటున్నారు వైద్యులు. తల్లిపాలు స్వీకరించిన పిల్లలకి ఎటువంటి రోగాలు ఉండవని, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది అంటున్నారు. మరి తల్లిపాలని ఇవ్వాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది. మరి ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మరి ఈ రోజు మన ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారంలో డాక్టర్ గైనిక్ గారు మన దగ్గర ఉన్నారు. భవానీ గారు గైనకాలజిస్ట్. మరి మనం వీరిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఈ రోజుల్లో నేటి ఈ స్త్రీలు తల్లిపాలు ఇవ్వటంలో వెనుకడుగు వేస్తున్నారు అంటున్నారు మరి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు ఈ తల్లిపాల ప్రాముఖ్యత ఏంటంటారు? అసలు ఈ నేటి ట్రెండ్ ఏ విధంగా మారింది? నేటి స్త్రీలు ఏ విధంగా ఎంతవరకు పిల్లలకి తల్లిపాలు ఇస్తున్నారంటారు? అంటే తల్లిపాలు అనేది ప్రకృతి సిద్ధంగా సహజంగా అంటే ఆ పిల్లల పెంపకం కోసం ఇనీషియల్ మొదటి 6 నెలల నుంచి ఏడాది లేకపోతే 2 సంవత్సరాల దాకా సమృద్ధిగా అన్ని పోషక విలువలతోటి అండ్ ఎనర్జీ వచ్చేటట్టు, శక్తిని పెంచేటట్టు, బిడ్డ పెరుగుదల శారీరకంగా గాని మానసికంగా గాని చుట్టుపక్కల అట్మాస్ఫియర్ని తట్టుకుని ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా పెరగడానికి సహజంగా తల్లిలో ఫామ్ అయ్యే ఆహారం అండి. సో అది తప్పకుండా బిడ్డలకి చేరాలి. అందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇందులో రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల బిడ్డలకి ఎంతో మంచి జరుగుతుందన్నమాట. ఈ రోజుల్లో అంటే ఎక్కువ ఉద్యోగులుగా ఉండడం వల్ల కానీ లేకపోతే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ లేక పెద్దల తోడ్పాటు లేక ఈ విషయాల వల్ల బిడ్డలకి పాలిచ్చే తల్లుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కానీ వాళ్ళు కూడా ఊరుకోవడం లేదు. ఏదో విధంగా వైద్యుల హెల్ప్ తీసుకునో లేకపోతే ఆరోగ్య కార్యకర్తల హెల్ప్ తీసుకునో లేకపోతే పక్కింటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకునో పిల్లలకి పాలు ఇవ్వడానికే ఇప్పుడు ఇష్టపడుతున్నారు. అంటే చాలా మటుకు ఒక 20 సంవత్సరాల క్రితం ట్రెండ్ మధ్యలో ఒక 10 సంవత్సరాల క్రితం డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా వీళ్ళలో అవేర్నెస్ పెరుగుతుంది. పాలు ఇవ్వడానికే తల్లులు అందరూ కూడా ఇష్టపడుతున్నారండి, మానసికంగా సిద్ధం అవుతున్నారు. డాక్టర్ గారు, అసలు ఈ పాలు ఇచ్చే విధానం ఏ విధంగా కొనసాగుతుంది? డాక్టర్ గారు కాల్ రెడీగా చూద్దామండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి? ఉదయ్ గారు, మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. హలో 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 ఉదయ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మేడం. కాల్ కట్ అయిందండి. ఈ తల్లి పాలల్లో ఎంత శక్తి ఉంటుందంటారు పిల్లలకి? అంటే ఈ పాలు తీసుకున్న పిల్లలు ఏ విధంగా ఉంటారు, తీసుకొని పిల్లలు ఏ విధంగా ఉంటారు? అంటే అధ్యయనాలు అంటే స్టడీస్ అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే తల్లి పాలు తాగి పెరిగిన పిల్లల్లో ఇంటెలిజెంట్ కోషెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మెదడు నరాల వ్యవస్థ కూడా చాలా సక్రమంగా ఏర్పడి పనిచేస్తుంది. తల్లిపాలు తాగుతున్నప్పుడు బరువు ఎంత పెరగాలో సక్రమంగా పిల్లలు పెరుగుతారు. వాటికి తర్వాత కూడా అంటే పాలు తాగినప్పుడే కాదు, పెద్ద అయిన తర్వాత కూడా ఈ పెద్ద పేగులకు సంబంధించిన డిసీజెస్ కానీ, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ లాంటి, డయాబెటీస్ లాంటి జబ్బులు కానీ మిగతా వాళ్ళలో కంటే తక్కువ శాతంలో వస్తాయని అధ్యయనంలో తేలిందండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో 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 గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, ఏం లేదండి, మామూలుగా మీతో మాట్లాడాలని చేశాను. చెప్పండి మరి. అంటే అంటే రోజు ఎప్పుడు చూసాను ఒకసారి. సరే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మేడం, ఇప్పుడు కొద్దిమంది పిల్లలకి పాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి వాళ్ళు డబ్బా పాలకి వెళ్లాల్సిందే కదా? అంటే పాలు ఇవ్వలేని పరిస్థితులు కొన్ని కండిషన్స్ లోనే ఉంటాయండి. అంటే ఆ తల్లికి ఏమైనా తీవ్రమైన జబ్బు లేకపోతే అంటే హార్ట్ కి సంబంధించిన పెద్ద ప్రాబ్లం కానీ లేదా ట్యూబర్క్లోసిస్ అంటే ఇన్ఫెక్టివ్ స్టేజ్ లో ఉన్న ట్యూబర్క్లోసిస్ కానీ ఆ తల్లి అశక్తురాలై
ఇవ్వకూడని పరిస్థితులు కొన్నే ఉంటాయి. అలాంటి వాళ్ళకి టాప్ ఫీడ్స్ అంటే బాటిల్ ఫీడ్స్ కానీ లేదంటే కౌస్ మిల్క్, డైల్యూటెడ్ కౌస్ మిల్క్ కానీ ఇవ్వవలసి ఉంటుంది. కొంతమందికి అసలు పాలే పడవు అంటూ ఉంటారు కదా, మరి అంటే ప్రైమరీ లాక్టేషన్ ఫెయిల్యూర్ అంటారు. అదంటే అస్సలు పాలు ఏర్పడిన పరిస్థితి అనేది స్టడీస్ లో తేలిందంటే అటువంటి కండిషన్ మాత్రం లేదు. ఎంకరేజ్మెంట్ ఆఫ్ మదర్స్, వాళ్ళలో పాలు ఇవ్వాలనే ఆసక్తిని క్రియేట్ చేయడం, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, తగిన ఆహారం ఎలా తీసుకోవాలో చెప్పడం, అండ్ ఏ విధంగా పాలు తాగించాలి పిల్లలకి అనేది మొదటి నుంచి కూడా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తే లాక్టేషన్ ఫెయిల్యూర్ కాకుండా, అంటే పాలు ఇవ్వలేని పరిస్థితి రాకుండా కాపాడుకోవచ్చండి. డాక్టర్ కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఈ బాబు పాలు మాత్రలేదు డాక్టర్ సార్, ఏం చేయాలో అర్థం పెట్టలేదు. అంటే మానట్లేదండి? అవునండి. ఎన్ని సంవత్సరాలు బాబుకి? 3 years సార్. 3 years. అంటే యూజువల్ గా కనీసం 10 నెలలైనా బిడ్డలకి పాలు తాగించాలండి. అది ఎక్స్టెన్షన్ వచ్చి రీసెంట్ గా WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఏం రికమెండ్ చేశారంటే వీలైతే 2 సంవత్సరాల దాకా కూడా పాలు తాగించవచ్చు అన్నారు. సో మీ బాబు బయట ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే గనక ఇబ్బంది పడద్దు, మెల్లమెల్లగా వాడే మానేస్తాడు తాగడం, పర్వాలేదండి. డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలకి ఎన్ని నెలల వరకు తల్లి ఫీడింగ్ అవసరం అంటారు? ఇప్పుడే చెప్పాను కదండి, అంటే మొదటి 4 నుంచి 6 నెలలు పుట్టిన తర్వాత ఎక్స్క్లూజివ్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. దాని తర్వాత మిగతా సెరిలాక్ లేకపోతే ఫారిక్స్ ఇలా సప్లిమెంటరీ ఫుడ్స్ ఉంటాయి చూడండి, బయట టాప్ ఫీడ్స్ కానీ బయట నుంచి వేరే మెత్తటి అన్నం కానీ పప్పు నీళ్లు కానీ లేదంటే బంగాళదుంప ఉడక పెట్టింది కానీ ఇలాంటి బయట ఫుడ్స్ కూడా పెడుతూ కనీసం 10 నెలలు ఇవ్వాలి. లేదా అప్పుడు ఇంకా బాగా మంచిగా పాలు వస్తూ ఉంటే 2 సంవత్సరాల దాకా కంటిన్యూ చేయొచ్చండి తల్లి పాలు ఇవ్వడం. ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? హలో మీ పేరండి? హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో మీ పేరు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం చెప్పండి. మేడం, ఇప్పుడు ఇంకా తల్లి పాల గురించి చెప్పాలంటే ఈ నేటి మహిళలు ఏ విధంగా ఇవ్వడానికి సముఖంగా ఉన్నారంటారా లేదంటారా? చాలా మట్టుకు ట్రెండ్ మారిందండి. అంటే ఇప్పుడు అందరిలో అవేర్నెస్ పెరిగింది, అవగాహన పెరిగింది, బిడ్డలకి ఎంతో రక్షణ పాడైపోతుంది అని వాళ్ళ రేపు వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు. అటువంటి అపోహలు ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నవి ఇప్పుడు చాలా మటుకు తగ్గాయి. ఎందుకంటే వస్తున్న ఎక్స్పెక్టెడ్ మదర్స్ ఆర్ డెలివరీ అయిన తల్లుల్లో ఈ పిల్లలకి పాలు ఇవ్వాలి, డాక్టర్ రావటం లేదు, పాలు ఎలా పెరుగుతాయి, ఏ విధంగా ఇవ్వాలి అనే ఆసక్తి నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. ఇది నాదే కాదు, చాలా మంది మా కలీగ్స్ అనుభవం కూడా. ఓకే, డాక్టర్ కాల్ చూద్దామండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి? రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ నుంచి అండి. కరీంనగర్ నుంచి మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నాము. అయితే లాస్ట్ మంత్ డేట్ ఇప్పటికి 10 days అయిపోయింది, లేట్ అయింది. అయితే దీనికి యాంటీ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉంటాయా అండి? అంటే అసలు ఆవిడకి రెగ్యులర్ సైకిల్స్ వస్తాయండి కరెక్ట్ గా ప్రతి నెల? అవునవును వస్తాయండి. ఏమైనా టెస్ట్ చేయించుకుని కన్ఫర్మ్ చేసుకున్నారా ప్రెగ్నెన్సీ ఉందని? అవునండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్డ్. సో మీరు ఏం చేస్తారంటే, అంటే జస్ట్ 10 రోజులే లేట్ అయింది కాబట్టి మీ సమీపంలో ఉన్న గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. సో ఆవిడ ఒక జస్ట్ స్కానింగ్ చేసి చూస్తారు. హలో, స్కానింగ్ చేసి చూసి మీకు అంటే ఆ గర్భిణి కంటిన్యూ కాకుండా ఏ విషయాల్లో మీరు కంటిన్యూ చెయ్యొద్దు అనుకుంటున్నారు అని, అది న్యాయపరమైంది లేకపోతే మీకు సమ్మతం లేకపోతే ఆవిడ చూసుకుని దానికి తగిన సలహా ఇచ్చి మెడికల్ గా గానీ లేదా సర్జికల్ మెథడ్ లో గానీ మీకు తప్పకుండా సహాయం చేసి ప్రెగ్నెన్సీ బయటకు వచ్చేటట్టు చూస్తారు, గర్భస్రావం అయ్యేటట్టు హెల్ప్ చేస్తారండి. డాక్టర్ ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి? నా పేరు పాండు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. మాట్లాడండి డాక్టర్ గారితో.
చెప్పండి. నమస్తే అండి పాండు గారు, చెప్పండి. మేడం గారు చెప్పండి. ఇప్పుడు తల్లిపాలు కొద్దిగా మందికి ఉండేవి కదా, వాళ్ళకి ఎట్లా మరి? తల్లిపాలు ఉండకపోవడం అంటూ ఉండదండి అసలు. అంటే అస్సలు పాలు పడట్లేదు అనేది ఉండదు. మొదటి 3 నుంచి 5 రోజుల దాకా కొలెస్ట్రాల్ అంటారు, ముర్రుపాలు అనే కొంచెం ఉంటుంది, కొద్దిగానే మిల్క్ సెక్రీషన్ వస్తుందండి. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, బాగా మంచినీళ్ళు తాగించడం, తగినంత రెస్ట్ ఇవ్వడం, ఈ పోషకాహారం బాగా పెట్టడం, ఏ విధంగా బిడ్డకి పాలు ఇవ్వాలో అనేది ట్రైనింగ్ నర్సెస్ ద్వారా కానీ, డాక్టర్స్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ హెల్ప్ చేసి, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ హెల్ప్ చేసి పాలు తాగించే విధానం కరెక్ట్ మెథడ్ చెప్పి ఆవిడ ఎక్కువ మానసికంగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే తప్పకుండా పాలు వస్తాయండి. మరీ ఫెయిల్యూర్ అయితే గనక తప్పని పరిస్థితుల్లో పిల్లల డాక్టర్ అడ్వైస్ తీసుకుని ఏ మిల్క్ పౌడరో లేకపోతే ఏదైతే బేబీకి ప్రాబ్లం లేకుండా ఉంటుందో అది వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అది తాగించడం మంచిదండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి? వెరీ గుడ్ మార్నింగ్ అండి, నా పేరు ఎం మల్లికార్జునరావు ఫ్రమ్ రాజమండ్రి. మేడం, డాక్టర్ గారు నమస్కారం. మేడం నమస్తే మల్లికార్జున గారు, చెప్పండి. ఈ ప్రోగ్రామ్ లో మీరు మంచి సలహాలు బాగా చెప్తున్నారు తల్లిపాల గురించి. అయితే ఇప్పుడు ఈ తల్లిపాలండి పుట్టినప్పుడు ఎమ్మటి నుంచి ఇవ్వచ్చా, లేదా పుట్టిన తర్వాత ఎన్నాళ్ళ వరకు ఇవ్వచ్చు? కొంతమంది ఏంటంటే కుంకుడుగా రాసేసి పాలు పిల్లలు తాకుండానేమో మామూలుగా మా కుటుంబాల్లో కొంతమంది ఆపేస్తున్నారు పెద్దవాళ్ళు. ఇది ఎంతవరకు సబు ఒకటండి. రెండోది ఏంటంటే పూర్వం ఏమో ఉమ్మడి కుటుంబాల వాళ్ళ పెద్దవాళ్ళు కొంచెం చెప్పేవారు ఆడవాళ్ళ పిల్లలకి పెళ్ళిన తర్వాత. ఇప్పుడు అందరూ కూడా ఇండివిజువల్ హౌసెస్ అయిపోవడం వల్ల దే ఆర్ నాట్ అనేబుల్ టు ఇన్ పొజిషన్ టు దిస్ డూ ద థింగ్. కనుక నేను అనేది ఏంటంటే మీ ద్వారా చెప్పేది ఏంటంటే కాలేజీ లెవెల్ నుంచి ఈవెన్ హై స్కూల్ లెవెల్ నుంచి ఆడపిల్లలకి కొంచెం దీని ప్రాముఖ్యత గురించి చెప్పిస్తే సబ్జెక్ట్ కింద కొంచెం దే నో దట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ చిల్డ్రన్ హెల్త్ అండ్ ఆల్ థింగ్స్ మాట అండి. కనుక మీరు అదే ఇది ముందు చెప్పండి, నాకు చెప్పండి. ఎప్పుడు పుట్టిన వెంబడే పాలు పట్టించచ్చా, ఎప్పుడు దాకా పట్టించచ్చా, ఎప్పుడు ఆపాలి? ఈ కుమ్మరికాయలు రాయడం పిల్లలకి తెలివి గురించి విరక్తి కలిగించడం సబువా? అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మంచి సలహా కూడా ఇచ్చారండి. ఇదేంటి ఫస్ట్ ఇనీషియల్ మొదటి 3 నుంచి 5 రోజుల లోపల ఆ తల్లిపాలు ఎంత శ్రేష్టమైన అంటే అందులో స్పెషల్ యాంటీబాడీస్ ఉంటాయి బిడ్డని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడానికి. అండ్ పూర్తిగా బిడ్డకి ఎనర్జీ శక్తినిచ్చే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, షుగర్ కానీ అందులో ఉంటుందన్నమాట, వాటర్ కంటెంట్ అన్ని కూడా. కానీ ఇదివరకంత అపోహ అంటే ఇవంతా మంచిది కాదు, పసు కలర్ లో ఉంటుంది, ఎల్లోయిష్ గా ఉంటుంది, ఇనీషియల్ గా ఉన్న 3-4-5 డేస్ పాలని పారపోసేయాలి, తీసేయాలి అనేది అదొక అపోహ మాత్రమే. మొదటి 3 నుంచి 5 రోజుల లోపల కంపల్సరీ కొలెస్ట్రాల్ అంటారు దాన్ని, ముర్రుపాలు తాగించాలి. అండ్ తర్వాత రెండో క్వశ్చన్, మీరు పుట్టిన ఎంతసేపట్లో పాలు తాగించడం స్టార్ట్ చేయాలి అన్నారు. మామూలుగా కానిపైన మదర్ కి ఆవిడకి ఎటువంటి డిస్కంఫర్ట్ లేకపోతే అరగంట లోపల అంటే కాన్ పైన అర్ధ గంట లోపల పాలు తాగించడం స్టార్ట్ చేయాలండి. అదే ఆపరేషన్స్ అయిపోయిన పేషెంట్స్ కి అయితే ఎనస్థీషియా నుంచి రికవర్ చేయగానే నర్స్ కానీ, డాక్టర్ కానీ, హెల్త్ వర్కర్ కానీ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసి అంటే 1 or 2 or 3 hours లోపల నుంచి 3 గంటల లోపల నుంచి పాలు తాగించడం మొదలు పెట్టాలండి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెరిగాయి. గైనకాలజీ సొసైటీ నుంచి, నేషనల్ బాడీ నుంచి కూడా ఈ అడోల్సెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎన్నో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నారు. సో వీటిలో కూడా ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్, పాలు ఎలా ఏర్పడతాయి, దెన్ తల్లిపాలు విశిష్టత ఏంటి, ఎప్పటి నుంచి తాగించాలి అనేది కూడా అవగాహన కార్యక్రమాలు దేశం అంతా కూడా జరుగుతూ ఉన్నాయండి గైనిక్ సొసైటీ ద్వారా. అదే విధంగా మిగతా సొసైటీస్ కూడా అంటే సామాజిక కార్యకర్తలు కానీ తల్లిపాల విశిష్టత గురించి, అందుకే మనం ప్రతి ఏటాది గవర్నమెంట్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7వ తారీఖు దాకా తల్లిపాల వారోత్సవాన్ని కండక్ట్ చేస్తోందండి. డాక్టర్ గారు, మల్లికార్జునరావు గారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు, మీరు అంతకన్నా చాలా చక్కగా చెప్పారు. ఇంకో కాల్ చూద్దామండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి? నా పేరు మహాలక్ష్మి అండి, సమాధానం. మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి అమ్మా. నాకు బాబు అండి, ఇప్పుడు 5 months. ఓకే. అయితే వాడికి 2 months పాలు బాగానే వచ్చాయండి. ఓకే. అక్కడి నుంచి నాకు మోషన్స్ పట్టుకోవడంలో దీనివల్ల నాకు పాలు కొంచెం తగ్గిపోయాయండి. ఇప్పుడు వాడికి కరెక్ట్ గా సరిపోవట్లేదండి అది. ఓకే. అయితే వాడికి డబ్బా పాలు పడితే అవి ఇష్టంగా తాగట్లేదండి. నెక్స్ట్ గేదె పాలు పట్టడానికి ట్రై చేస్తే అవి కూడా తాగట్లేదండి. ఓకే. మీరు మొదటి 2 నెలలు చక్కగా ఇచ్చామన్నారు. తర్వాత మీకు ఒంట్లో బాగలేకపోవడం వల్ల, మీరు ఇవ్వలేకపోవడం వల్ల పిల్లవాడికి అలవాటు తగ్గిపోయింది.
అవునండి. అంటే ఇప్పుడు నా పాలు వచ్చినప్పుడల్లా ఇష్టంగా తాగుతాడండి, కొంచెం కొంచెం వస్తున్నాయి, వాడికి పూర్తిగా సరిపోవట్లేదండి అవి. అంటే మీరు తగ్గిపోయిన టెన్షన్ తోనో లేకపోతే ఒంట్లో బాగోలేకపోవడం వల్ల, లేకపోతే తగిన రెస్ట్ తీసుకోకో, ఆహారం సరిగా తీసుకోకో, కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యో మీరు మీకు అది యాక్ట్ చేసి మీకు పాలు తగ్గాయండి. మీరు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ చేసామండి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ కూడా వాడాను, కానీ పెద్దగా ఫలితం ఏమీ లేదండి. ఇంకా మరి 5 నెలల తర్వాత యూజువల్ గా వీనింగ్ అంటే కంటెంట్ తగ్గుతుందండి. అంటే రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తేనే తల్లిపాలు ఆ విధంగా సెక్రీట్ అవుతాయండి. మీ ఆహార లోపం గానీ టెన్షన్ గానీ రెగ్యులర్ గా పాలు ఇవ్వడం ఆపినా కూడా ఆ మిల్క్ సెక్రీషన్ క్వాంటిటీ అలా తగ్గిపోతుంది కానీ మెయింటైన్ అవదమ్మా. ఇంకానండి వాడికి ఇప్పుడు పర్వాలేదండి, ఇప్పుడు వేరే ఫారక్స్ లాంటివి అలాంటివి పెట్టినా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదండి? ఇప్పుడేం పర్వాలేదండి. మీకు ఎన్ని పాలు వస్తున్నాయి దానితో పాటు టాప్ ఫీడ్స్ అంటారు, బయట నుంచి ఆహార పదార్థాలు అండ్ బాటిల్ ఫీడ్స్ కూడా, టాప్ ఫీడ్స్ కూడా ఇవ్వడం మంచిదేనండి. యూజువల్ 4 to 6 months పీరియడ్ ని వీనింగ్ పీరియడ్ అంటారు. తల్లిపాలు అప్పటితో కొంచెం తగ్గుతాయి కాబట్టి ఆ తగ్గిన దాంతో పాటు బయట నుంచి సప్లిమెంటరీ ఫీడ్స్ కూడా ఇవ్వడం మంచిదండి. ఏమి పర్వాలేదు, దిగులు పెట్టుకోవద్దు. ఏం తాగట్లేదు, బయట అంటే ఇవి ఉంటాయి కదమ్మా, అంటే రైస్ ప్రిపరేషన్స్ కానీ లేకపోతే వీట్ తో ప్రిపరేషన్స్ కానీ ఉంటాయి కదా, అది పీడియాట్రిషియన్ అడిగి మ్యాష్డ్ పొటాటో అంటే పొటాటో బాగా ఉడకపెట్టి మెత్తగా చేసి సాల్ట్ పెట్టి అలాంటివి మీరు పీడియాట్రిషియన్ అడిగి ట్రై చేయండి తల్లి. డాక్టర్ ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు మూర్తి అండి. మూర్తి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మూర్తి గారు, చెప్పండి. నాది 1.5 year మ్యారేజ్ అయింది. ఓకే. ఇప్పుడు మొన్న ఒక 7th month ప్రెగ్నెంట్ కూడా ఇప్పుడు ఆవిడ. మొన్న టిఫా స్కానింగ్ లో అది 7th month శిశువుకి అట్రోఫిషియల్ నర్వ్ లేదని చెప్పేసి డాక్టర్ కన్ఫర్మ్ చేశారు మేడం. ఏంటంటే అది ఇట్స్ నాట్ క్లియర్, ఒక్కసారి కరెక్ట్ గా చెప్పండి. అట్రోఫిషియల్ అది మన బాబుకి ఫుడ్ తీసుకునే ఆహారం మొత్తం ఫామ్ అవ్వలేదు అనమాట అండి. ఓకే, ఇంటెస్టైనల్ లోపల అండి? అవునండి. టిఫా స్కానింగ్ లో మన 7th month ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు, అంతా మెడికల్ చెకప్ అది బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు 7th month స్కానింగ్ లో ఏంటంటే డాక్టర్ గారు అది టిఫా స్కానింగ్ తీసిన వాళ్ళ ఫుల్ స్కానింగ్ ఉంటది కదండి, దాంట్లో బిడ్డకి మొత్తం ఫుడ్ తీసుకునేది మొత్తం నర్వ్ ఫామ్ అవ్వలేదని చెప్పారనమాట అండి. అది పీడియాట్రిక్ సర్జన్ కూడా చెప్పింది, అది డెలివరీ అయిన తర్వాత కూడా మేము ఏం చేయలేమని చెప్పారండి. అది ఏంటంటే మనం నార్మల్ గా మెడిసిన్ ఇచ్చేసి డెలివరీ అయిపోయేలా చేశారనమాట 20 days బ్యాక్. అంటే ఇప్పుడు తల్లికి పాలు అది బాగానే ఉన్నాయి, మామూలుగా బరువు అవ్వటం ఇవన్నీ నార్మల్ గానే జరుగుతున్నాయి. దానికి ఏంటంటే మెడిసిన్స్ ఏం వాడలేదు. తర్వాత ఫ్యూచర్ లో కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, లేదంటే అదే ఎన్ని రోజుల వరకు మళ్ళీ రాకుండా చూడాలి అనేది. ఇప్పుడు అంటే ఆవిడకి బేబీ లేదు కాబట్టి మిల్క్ ని సప్రెస్ చేయాలండి, లేదంటే పాలు అలా ఉండిపోయాయి అనుకోండి రొమ్ములో గడ్డలు రావడం, చీము పట్టడం, యాప్సెస్ ఫార్మేషన్ ఇవన్నీ జరుగుతుందండి. తగిన టాబ్లెట్స్ ఉంటాయి అంటే సెక్రీషన్ ఆపడానికి, ఆ టాబ్లెట్స్ డాక్టర్ సలహా తీసుకుని తప్పకుండా వాడండి. ఇలా వాడడం వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ పాలు రావేమో అని భయపడద్దు, అప్పటి పాలు అప్పుడు తప్పకుండా సెక్రీట్ అవుతాయండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరండి? నమస్కారం, నా పేరు ప్రతిమ అండి. ప్రతిమ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ భవానీ గారు ఉన్నారు ఇక్కడ, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి అమ్మా ప్రతిమ గారు. మా సిస్టర్కి 3rd month అప్పుడు అమ్మ తల్లి వచ్చిందండి. ఓకే, చెప్పండి. ఆమెకి అదేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? స్కానింగ్ తీస్తే మాత్రం బాగుంది అని చెప్పారు. బిడ్డకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? 3 months కంప్లీట్ అయిపోయిన స్టేజ్ లో గనక వస్తే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదమ్మా. అబ్నార్మాలిటీతో పుట్టే ఛాన్స్ ఏమాత్రం ఉండద్దు, భయపడకండి. డాక్టర్ గారు ఇంకో కాల్ చూద్దామండి. డాక్టర్ గారు అసలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గృహ ఉద్యోగాలు చేసేవాళ్ళు కాల్ రెడీగా చూద్దామండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి? నా పేరు నరసింహరావు అండి. నరసింహరావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ నుంచి మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే అండి, నమస్తే. చెప్పండి రావు గారు, వింటున్నా. నమస్తే, చెప్పండి. మా మిస్సెస్ జూలై 6వ తేదీన డెలివరీ అయిందండి.
డెలివరీ అయితే అంటే యాక్చువల్ గా 1 hour లోపే తల్లిపాలు పట్టాలని చెప్తున్నారు కదా. అవునండి. కానీ 2.5 hours 3 hours లేట్ అయిందండి. 3 గంటల వరకు అంటే 2.5 hours వరకు పట్టలేదు. పర్వాలేదు కదా, ప్రాబ్లం ఏముంటది? ఏం పర్వాలేదండి. అంటే యాజ్ ఎర్లీ యాజ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పాలు తాగించడం స్టార్ట్ చేస్తే బిడ్డకి అలవాటు అవుతుంది. తల్లికి కూడా బిడ్డ అంటే బాండ్ డెవలప్ అవుతుంది, చాలా ప్రేమ డెవలప్ అవుతుంది, ఇద్దరికి ర్యాపో డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ పాలు కూడా ఎక్కువగా సెక్రీట్ అవుతాయి అని చెప్పి అరగంట లోపు స్టార్ట్ చేయడం మంచిది అంటాం, గానీ కొంచెం లేట్ అయినా ఏమీ పర్వాలేదండి. డాక్టర్ ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? మేడం తిరుపతి రావు అండి, కాజీపేట వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు ఉన్నారండి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్, చెప్పండి. మేడం ఏంటంటే ఇప్పుడు తల్లికి పాలు పడే సమయంలో మరి తీసుకునే ఆహార పదార్థాలు పోషకాహారాలు ఏంటి మేడం, తీసుకోకూడని కూడా ఏమైనా ఉంటాయా తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాం మేడం. ఓకే, అంటే తల్లికి పాలు ఇచ్చే సమయంలో బాగా అంటే చూడండి, డెలివరీ కాగానే మంచినీళ్లు రెస్ట్రిక్ట్ చేస్తారు, తక్కువ నీళ్ళు తాగిస్తారు. అంటే గ్రామీణుల్లో యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది. సో అటువంటి వాటర్ లో రెస్ట్రిక్షన్ ఉండకూడదు, బాగా మంచినీళ్లు తాగాలి, 2 పూట్ల పాలు తాగాలి, అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ పాలైనా తాగాలి. అండ్ అన్ని పోషక విలువలతో కూడిన ఆహారం అంటే ఈ పప్పు ధాన్యాలు, కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు అన్ని ఉన్నవి చక్కగా తినాలి. ఓకే, తీసుకోకూడనివి ఏంటంటే అంటే అంటే అవి తీసుకున్నప్పుడు పాలు ఇవ్వకూడదు అనేవి ఏంటంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, క్యాన్సర్ కోసం ఏమైనా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా, లేదా ఫిట్స్ వస్తుంటాయి చూడండి, ఎపిలెప్సీ అంటారు, మూర్ఛ రోగం, సో దానికోసం ఏమైనా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా, ఇట్లాంటి టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు మటుకు పిల్లకి పాలు ఇవ్వకూడదు. మన ఇళ్ళలో పెద్దవాళ్ళు పథ్యం పేరిట చాలా పథ్యం మేడం, మన ఇళ్ళలో పెద్దవాళ్ళు పథ్యం పేరిట చాలా తగ్గిస్తూ ఉంటారు కదా, మరి ఎలా అంటారు? పథ్యం పేరిట అంటే మన ఒక్క కాల్ రెడీగా ఉందండి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి? స్వామి అండి. స్వామి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి స్వామి గారు, చెప్పండి. మేడం, పాలు బాగా రావాలంటే ఏం చేయాలి మేడం? పాలు బాగా రావాలంటే ఆవిడ చాలా కూల్ గా టెన్షన్ లేకుండా ఉండాలి, మానసికంగా ఆవిడకి స్థైర్యం ఉండాలంటే నేను తప్పకుండా సక్సెస్ఫుల్ గా బిడ్డకి పాలు ఇవ్వగలుగుతాను అని ఆవిడ మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. తగినంత ఆహారము, నీరు, నిద్ర సరిగ్గా ఉండాలి. ఓకే, దాని తర్వాత అయినా కూడా పడకపోతే డాక్టర్ సలహా తీసుకుని కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, హెర్బల్ మెడిసిన్ గానీ అలోపతిలో గానీ, సో కొన్ని టాబ్లెట్స్ లాక్టోగాక్స్ అంటారనమాట, అంటే పాలు ఇంక్రీజ్ అయ్యే చేసే టాబ్లెట్స్, వాటి సహాయం తీసుకోవచ్చండి. డాక్టర్ ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి? గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఉమాకుమారి అండి. ఉమాకుమారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి దగ్గర సీతానగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి అమ్మా. హెచ్ఐవి సోకిన పేషెంట్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళు తల్లిపాలు పట్టించొచ్చండి, అంటే ప్రెగ్నెన్సీ రాకూడదని అంటున్నారు, దాని గురించి ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. నేనంటే ఇక్కడ అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ లో జాబ్ చేస్తున్నాను మేడం నేను. అవునమ్మా, అది నాకు డౌట్ క్లారిఫై అవ్వాలనండి. అమ్మా, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఎయిడ్స్ మహమ్మారి అంటే ఒక అణుయుద్ధంలో ఎంతమంది చనిపోయారో దానికంటే కూడా భయంకరంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి ఎయిడ్స్ వ్యాధి ఇప్పుడు. సో ఇప్పుడు అజ్ఞానం వలనో లేకపోతే ఆ విధంగా వాళ్ళకి తెలియకుండా ఆ వైరస్ లోపలికి వెళ్తుంది. సో అలాంటప్పుడు ఒకవేళ బిడ్డకి జన్మనిస్తే 2 రకాల వెర్షన్స్ ఉన్నాయమ్మా. ఎందుకంటే యూజువల్ గా ఈ హెచ్ఐవి వైరస్ అనేది తల్లి పాలల్లో బిడ్డకి సోకుతుంది, ఒకటి. రెండోది ఏంటంటే మొదటి సంవత్సరం లోపల తల్లి పాలు తీసుకోనందువల్ల చనిపోయే పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. సో ఈ రూల్ డెవలప్డ్ కంట్రీస్ కి, డెవలపింగ్ కంట్రీస్ కి డిఫరెంట్ అమ్మా. డెవలపింగ్ కంట్రీస్ లో అంటే పెరుగుతూ వస్తున్న దేశాల్లో మటుకు హెచ్ఐవి సోకినా కూడా పిల్లలకి పాలు పట్టిస్తే హెచ్ఐవి వల్ల చనిపోయే పిల్లల సంఖ్య కంటే డయేరియా వల్ల, ఈ డిసెంట్రీ వల్ల చనిపోయే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా అయినా పట్టించవచ్చు హెచ్ఐవి సోకినా అని కూడా అదొక వెర్షన్ ఉంది. డెవలప్డ్ కంట్రీస్ లో ఆ విధంగా లేదు, హెచ్ఐవి సోకిన తర్వాత తల్లి పాలు ఇవ్వకూడదు.
అంటే ఆ తల్లి హెచ్ఐవి ఉంటే ఆటోమేటిక్ గా పాపకు కూడా ఉంటుందంటారా? అంటే 2 రకాల వెర్షన్స్ ఉంటాయి. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు రాజమణి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి అమ్మా. మేడం, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత నడుము కట్టేస్తారు కదండి? అవునండి. ఆ నడుము కట్టేయటం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందండి లేదా పర్వాలేదండి? ఏం ఉండదమ్మా, అది ఒక విధంగా ఏంటవుతుందంటే నడుంకి సపోర్ట్ కింద అండ్ పొట్ట లూజ్ అయిపోయి ముందరికి పడిపోతూ ఉంటుంది కదా డెలివరీ అయిన తర్వాత. సో నడుంకి పొట్టకి సపోర్ట్ కింద పెద్దవాళ్ళు మనం ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ నడుం కట్టు అనేది. సో ఇలాగే సిజేరియన్ అయిన తర్వాత కూడా మేము 15 days or 1 month తర్వాత అబ్డామినల్ బెల్ట్ బైండర్ అంటారు, ఒకటి సపోర్ట్ ఇస్తూ ఉంటామమ్మా. దానివల్ల ఎటువంటి నష్టం లేదమ్మా. సిజేరియన్ వాళ్ళు ఒక 1 month తర్వాత బెల్ట్ వేసుకోవచ్చు అంటారా? 15 days తర్వాత ఇవ్వచ్చు. హలో హలో, బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు బాగా. మీరు ఎవరు మాట్లాడుతున్నారండి? ఏంటండి? మీ పేరండి? మా పేరు ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో, ధనలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. 12 years అవుతుంది నాకు యూటర్ తీసేసి. బ్యాక్ పెయిన్ వస్తుంది. అవును మేడం. మీ వయసు ఎంతంటమ్మా? వయసు 37 years ఉంటుంది మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది మీకు గర్భసంచి తీసేసి? 12 years అవుతుంది మేడం. బాబు పుట్టినప్పుడు తీసేసింది. ఓకే, దాంతో పాటు అండాశయాలను కూడా తీసేసారా లేకపోతే గర్భసంచి ఒక్కటే? గర్భసంచి తీసేసాను. ఓకే, సో బ్యాక్ పెయిన్ కి కారణం ఈ గర్భసంచి ఆపరేషన్ ఏమీ అయ్యి ఉండదమ్మా. మీలో కాల్షియం లోపం అంటే ఎముకల్లో గట్టితనం లోపించి ఉంటుంది. కాబట్టి కాల్షియం టాబ్లెట్స్ రోజు ఒకటి వేసుకోండి. అండ్ వేరే కారణాలు కూడా, ఎముకల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మూత్రపిండాల సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవడానికి మీరు ఒక ఆర్థోపెడిషియన్ ని, ఒక కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ ని అండ్ ఒక గైనకాలజిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుందమ్మా. ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? బి శ్రీనివాస్. మాట్లాడండి డాక్టర్ గారితో. శ్రీనివాస్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు అండి. నమస్తే అండి, చెప్పండి. 3 నెలల వరకు పాలు పడ్డాయండి. పాలు ఇచ్చారు బాబుకి. ఓకేనండి. తర్వాత నుంచి తల్లి పాలు అనుకూలంగా లేవండి. ఇప్పుడు ప్రస్తుతానికి లాక్టోజన్ యూజ్ చేస్తున్నాం అండి. ఓకేనండి. ఇప్పుడు 7వ నెల 8వ నెల తల్లి పాలు ఓన్లీ కొంచెం చాలా తక్కువ పడుతున్నాయండి. అంటే తల్లి పాలు ఇంక్రీజ్ చేయడానికి ఎట్లా అంటే ఏమన్నా డెసిషన్ ఇస్తారా? ఇంకా ఇప్పుడు 7వ నెల వచ్చిన తర్వాత తల్లిపాలు ఎక్కువ అవడానికి ఎటువంటి మార్గం లేదండి. మొదటి 3 నెలలు బిడ్డ మంచిగానే పాలు తాగారు కాబట్టి జరగవలసిన ప్రొటెక్షన్ అన్ని రక్షణ అన్ని దొరికాయండి. యూజువల్ గా 4 నెలల నుంచి 6 నెలల దాకా తల్లిపాలు కొంచెం ఇచ్చి తర్వాత దానితో పాటు మిగతా బయట ఫుడ్స్ కూడా ఇవ్వడం మంచిదండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది మరి గృహిణుల గురించి సరే, మరి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు 4వ నెల నుంచి కానివ్వండి 3.5 నెలల తర్వాత వాళ్ళు ఆఫీసులకు రావాల్సి ఉంటుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళకి ఆటోమేటిక్ గా పాలు తగ్గిపోమంటారా? అది ఒక ప్రాబ్లమేనండి. ఎందుకంటే డెలివరీ కాగానే ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక 4 నెలల దాకా మెటర్నిటీ లీవ్ ఇస్తారు. అది కొన్ని ప్రైవేట్ సంస్థల్లో అండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నాకు తెలిసినంత వరకు 6 నెలల దాకా మెటర్నిటీ లీవ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఉద్యోగులకు సహాయం చేయగలిగితే వాళ్ళ ఇంటి పట్టు నుండి తగిన రెస్ట్ తీసుకుని బిడ్డకి పాలు ఇవ్వడం అని చేయవచ్చండి. లేని పక్షంలో మరి వాళ్ళు 8 hours గ్యాప్ తో వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు అంటారా? ఇంకా తప్పదండి, కొంత బయట ఫీడ్స్ కొంత తల్లిపాలు ఇవ్వవలసి ఉంటుంది. కనీసం 3 నెలలైనా బిడ్డకి తల్లిపాలు అందాయి కదండి. డాక్టర్ గారు ఫోన్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? హలో హలో నమస్కారం అండి, మీ పేరండి? యాదగిరి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి యాదగిరి గారు, చెప్పండి. డాక్టర్ గారు, మా వదిన గారికి ఇప్పటికీ 3 సార్లు డెలివరీ తర్వాత మన పిల్లలు బాబులు పుట్టి చనిపోవడం జరుగుతుందండి. ఓకే. తర్వాత
ఇప్పుడు ఈసారి 1 year దాకా వచ్చింది, కాకపోతే మా వదిన గారికి తల్లిపాలు ఉండట్లే అండి. అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ ఒక 3 months ఉంటుంది, తర్వాత ఉండట్లేదు. ఆ బాబు సరిగా గట్టిగా ఉండలేదు ఎనర్జీగా. ఓకే, అంటే ఆవిడలో రిపీటెడ్ గా అంటే చాలా వీక్ గా ఉంటారండి శారీరకంగా ఆవిడ? ఆమె వీక్ ఏం లేదు కానీ బాబు మాత్రం చాలా వీక్ గా ఉంటున్నాడు. ఇప్పటికి 3వసారి 2 బాబులు చనిపోయారు, ఇప్పుడు ఈ 3వ బాబు కూడా అట్లే ఉన్నాడండి. అంటే ఏ కారణం వల్ల పిల్లలు ముందర వాళ్ళు చనిపోయారండి? అంటే అది దాదాపుగా మీ తల్లిపాలు లేకపోవడం ఒకటి, తర్వాత డబ్బా పాలు మాత్రమే యూజ్ చేయడం ఒకటి. అంటే డబ్బా పాలు యూజ్ చేసినంత మాత్రాన పిల్లలు చనిపోతారని ఎక్కడా లేదండి. అది చక్కగా బాయిల్డ్ వాటర్ లో మంచిగా ఎంత క్వాంటిటీ కలపాలో ఆ విధంగా కలిపి పట్టించే బాటిల్స్ మూతలు అవన్నీ కూడా సరిగ్గా స్టెరిలైజ్ చేసి బాయిల్ చేసి ఎటువంటి అన్స్టెరైల్ గా లేకుండా ఇన్ఫెక్షన్ సోకకుండా పట్టిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. డాక్టర్ గారు, ఈ వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మీరు మా ప్రేక్షకులకి ఎంతో విలువైన సమాచారాన్ని అందజేశారండి. మీకు ధన్యవాదాలు. చూసారు కదండి డైలీ డాక్టర్ ప్రత్యక్ష ప్రసారం. మళ్ళీ వచ్చే వారం మరో డాక్టర్తో మరో అంశంపై కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.